వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొను. సార్ ఇప్పుడు 2010 నుంచి 2020 మన 10-20 ఈ 10 ఇయర్స్ లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్ తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు ఆల్మోస్ట్ అందరితో. సో అందరి గురించి ఒక్కొక్క లైన్ లో నాకు అందరు కాదు అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తా. ఎందుకనంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది. దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ. అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ అలాగా అంటానికి లేదు అసలు. అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్. నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ. చాలా నిజంగా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు నిజంగా. మాకు ఒకరోజు మేము హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండు అని అంటే ఆ బ్రాండ్, ఇప్పుడు కామెడీ ఆ బ్రాండు అని అంటే నా పాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని. ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు, ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, ఆల్రౌండింగ్ వేసి కొడుతున్నారు బ్రహ్మాండంగా. మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను, అది నిజమా కాదా? మేము రూమ్మేట్స్ కాదు, ఒకే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడు కలిసే తిరుగుతుండేవాళ్ళం అందరం. వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి నో హిట్లర్ అంతకు ముందు చాలా అసలు మంచు పల్లకి అందరం కలిపి చేసింది మంచు పల్లకి ఫస్ట్. చిరంజీవి గారు, నారాయణరావు గారు, సాయి చందు, నేను అందరం కలిపి 5గురం కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచు పల్లకి. సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది. ఎక్కడ పట్టేశాను అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే. అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే కదా. కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాం మొన్న. అంటే ఈ టోపీ ఎందుకు పెట్టారనే కదా నీ ఉద్దేశం. తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అని అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున 1982. అప్పుడు జనవరి 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి 6 వచ్చింది. అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి, చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది, ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం. మరి సినిమాలో కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు. సినిమాలో మన బేడి విగ్గులే కదా, రోజుకో రకంగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి. ఇదేం అడ్డం లేదు. ఎస్. సో తిరుపతి అన్నారు. ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే. ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది? తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముందబ్బా, ఏం సీక్రెట్లు ఏం లేవు. అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను, మామూలు భక్తుడినే. ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు, పోనీ నీకేమో తెలిస్తే చెప్పు. చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండోయ్ అని తెలిసిపోయింది. సో దిస్ ఈజ్ ద థింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని కాటేజ్ మన తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతి పైన కాటేజీ. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఏడుకొండలో వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష. అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా. ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం. నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు. సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ, చిత్తూరు ఎంపీ చేశారు మొన్నటిదాకా. అట్లాగే రమణ అని వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు పని అది చేసి లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే స్వామివారి ఇచ్చినటువంటి అవకాశం
మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం. అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి. నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా, దాటిన తర్వాత ఉండం కదా. మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఇలాంటివి. ఎస్. ఇప్పుడు 2010 నుంచి 2020 మన 10-20 ఈ 10 ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు. ఆల్మోస్ట్ అందరితో. సో అందరి గురించి ఒక్కొక్క లైన్లో నాకు అందరు కాదు, అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తా. ఎందుకనంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది. దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ. అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ ఇలాగా ఒక క్యారెక్టర్ అలాగా అంటానికి లేదు అసలు. అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్. నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ. చాలా నిజంగా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు. నిజంగా మాకు ఒకరోజు మేము చేసే హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండు అని అంటే ఆ బ్రాండ్, ఇప్పుడు కామెడీ ఆ బ్రాండు అని అంటే నా బాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని. ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు, ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, ఆల్రౌండింగ్ వేసి కొడుతున్నారు బ్రహ్మాండంగా. మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను, అది నిజమా కాదా? మేము రూమ్మేట్స్ కాదు, ఒకే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడు కలిసే తిరుగుతుండేవాళ్ళం అందరం. వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి. నో హిట్లర్ అంతకు ముందు చాలా అసలు మంచు పల్లకి అందరం కలిపి చేసింది. మంచు పల్లకి ఫస్ట్ చిరంజీవి గారు, నారాయణరావు గారు, సాయి చందు, నేను అందరం కలిపి 5గురం కలిపి చేసింది. అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచు పల్లకి. సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది. ఎక్కడ పట్టేశాను. అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే. అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే కదా. కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాము మొన్న. అంటే ఈ టోపీ ఎందుకు పెట్టారనే కదా నీ ఉద్దేశం. తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అని అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున 1982. అప్పుడు జనవరి 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి 6 వచ్చింది. అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి, చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది, ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం. మరి సినిమాలో కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు. సినిమాలో మన బేడి విగ్గులే కదా, రోజుకో రకంగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి. ఇదేం అడ్డం లేదు. ఎస్. సో తిరుపతి అన్నారు. ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే. ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది? తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముందబ్బా, ఏం సీక్రెట్లు ఏం లేవు. అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను, మామూలు భక్తుడినే. ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు, పోనీ నీకేమో తెలిస్తే చెప్పు. చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండోయ్ అని తెలిసిపోయింది. సో దిస్ ఈజ్ ద థింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని కాటేజ్ మన తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతి పైన కాటేజీ. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఏడుకొండలో వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష. అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా. ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం. నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు.
సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ, చిత్తూరు ఎంపీ చేశారు మొన్నటిదాకా. అట్లాగే రమణ అని, వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు పని అది చేసి, లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే, స్వామివారు ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం. అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి. మనం ఎంతకాలం ఉంటాం అంతే కదా, దాటిన తర్వాత ఉండం కదా. మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఇలాంటివి. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. నేను మీ అలీ రజా. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.